హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా విఠల్ రుక్మిణి నోము ఎవరికైనా కావాలి అనుకునేవారు నాకు మెసేజ్ పెట్టండి. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఒక కొత్త రకం నోము యొక్క వివరాలు తెలియజేయబోతున్నానండి. ఆ నోము పేరు వచ్చేసి తల్లికి తులసి కొమ్మ, మరదలికి మల్లె కొమ్మ. ఈ పేరు వింటుంటేనే మీకు అర్థమవుతుంది కదండి. ఈ నోము ఏ విధంగా నోచుకోవాలంటే, ముందుగానే ఒక తొట్టిలోకి తులసి కొమ్మ, తర్వాత ఇంకో తొట్టిలోకి మల్లె కొమ్మను ఇక్కడ నేను మీకు ఫోటోలో చూపిస్తున్న విధంగా ముందుగానే తొట్టిలలో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ నోము సంక్రాంతి పండుగ రోజున ఇలా ఒక పీట పైన పెట్టేసి ఈ రెండు తొట్టిలు కూడా వాటి ముందు గౌరమ్మను పెట్టాలండి. తులసి కొమ్మకు మల్లె కొమ్మకు పూజ చేసుకోవాలండి. చేసుకొని రెండింటి ముందు కూడా బట్టలు అనేది పెట్టుకోవాలి. అంటే మన శక్తానుసారం బ్లౌజ్ పీసు టావెల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ పీసు ప్యాంటు షర్టు, లేదంటే ధోతి పంచ, చీర. ఇక నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మీ శక్తానుసారము బట్టలు అనేది పెట్టుకోవచ్చండి. ఇలా తులసి కొమ్మ ముందు మల్లె కొమ్మ ముందు ఇక్కడ గౌరమ్మ పెట్టేసుకొని వాటి ముందు బట్టలను పెట్టి ఇలా తల్లికి తులసి కొమ్మ, మరదలికి మల్లె కొమ్మ నోమైతే ఈ విధంగా నోచుకోవాలండి. ఈ నోము ఈ విధంగా నోచుకున్న తర్వాత తులసి కొమ్మ తర్వాత బట్టలు తల్లిగారికి ఇవ్వాలండి. మల్లె కొమ్మ తర్వాత ఈ విధంగా పెట్టిన బట్టలు మరదలకు ఈ నోమైతే ఇవ్వాలండి. మీకు ఈ నోము మీద ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అలాగే పుష్య ఆదివారాల వ్రతకథలు, పిల్లలకు బొడి పండ్లు పోస్తూ ఉంటాం కదండి, అప్పుడు పాడుకునే పాటను కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.